హాయ్ అండి, ఇది నార్మల్ బ్లౌజు. చూడండి, 2 ఫోల్డింగ్లు చేసుకుని మడత పెట్టుకుని వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి. మన స్కేల్ వెడల్పుతోనే కింద మడత వేసుకుంటాం కదా, ఆ మడతని మన స్కేల్ వెడల్పు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ ఒకటి తీసుకోండి. చూడండి, మన బాడీ కొలత అండి, నడుము కొలత. నాకు ఇక్కడ తీసుకోకూడదండి, ఇక్కడ మన డాట్లు ఉంటాయి కదా, దానికి సమానంగా తీసుకోవాలి. 17 వచ్చిందండి. బ్యాక్ పార్ట్ అండి ఇది. పొడవు 13 వచ్చిందండి నాకు. చూడండి, పొడవు 13 వచ్చిందండి. రంగులను ఖర్చుకండి. నడుము వెడల్పు నాకు 17 వచ్చింది కదండి, దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుని 8.5 వచ్చిందండి. రెండు అంగుళాలు ఖర్చులు కట్టుకుంటాను. నెక్కకి షోల్డర్ కిందండి 5.5. చంక డౌన్ అండి 6. నా బ్లౌజ్ కూడా తీసుకున్నాం కదండి, ఇప్పుడు అందరికీ సరిపోయేలా చెప్తాను చూడండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 5.5 తీసుకోండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 6 తీసుకోండి. సమానంగా ఒక నార్మల్ సైజుకి 5.5 తీసుకోండి, సరిపోతుంది. చంక డౌన్ అండి, చంక రౌండ్ అండి. ఒక అంగుళం తీసుకున్నాం, రౌండ్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ నడుము అండి, నడుము వెడల్పు నాకు 4 వచ్చింది. 4కి ఒక అరంగుళం కలుపుకున్నాను, 4.5. ఇక్కడ 5.5 తీసుకున్నాం కదండి, 5.5కి షోల్డర్కి 3 అంగుళాలు, నెక్కకి 2.5. చూడండి, 2.5 ఇక్కడ మన నడుము దగ్గర తీసుకోవాలి. సమానంగా బాక్స్ చేసుకోండి. ఇక్కడ అరంగుళం పెట్టుకోండి, అంగుళం పెట్టకూడదండి, అరంగుళమే పెట్టాలి.
అది ఇలా రౌండ్ చేయండి. రౌండ్ చాలా బాగా వస్తుంది. ఇదే బ్యాక్ వర్క్. జాతి జెండాలు ఎన్ని